భానుమతి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చీరలు సెలెక్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇంతలో పార్థు అక్కడికి వచ్చి ఈ చీర అయితే బాగుంటుంది అని చెప్పేసి అయితే చూపిస్తూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా నవ్వుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పార్థు ఎందుకు మీరందరూ ఇలా నవ్వుతున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న భానుమతి అయితే మామయ్య గారు వేరే చీరని అత్తయ్యకు సెలెక్ట్ చేశారు. కానీ మీరు ఇప్పుడు ఈ చీరని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు అత్తయ్య ఏం చీర తీసుకుంటుందో చూడాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే శారద వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పార్థు ఆ చీరని వాళ్ళ అమ్మకి ఇవ్వాలా ఇవ్వద్దా అని చెప్పేసి అయితే ఆలోచిస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న శారద మాత్రం నేను నా భర్త సెలెక్ట్ చేసింది కాకుండా నా కొడుకు సెలెక్ట్ చేసిందే నేను తీసుకుంటాను. నా కొడుకు నా చేతికి ఆ చీర ఇస్తే చాలు అని చెప్పేసి అయితే చాలా ప్రేమగా అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్థు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న పార్థు సరే ఈ చీరను అమ్మకు ఇద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ లెగిచి ఆ చీరను అయితే అక్కడ ఉన్న వాళ్ళ అమ్మకి ఇస్తూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న శారద అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇప్పుడు నా కొడుకు నాకు ఈ చీరను ఇవ్వబోతున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్థు ఆ చీరను తీసుకొని వెళ్ళి వాళ్ళ అమ్మ చేతికి అయితే ఇస్తూ ఉంటాడు. అది చూడగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ తన చేతులతో తనకి చీరని ఇస్తున్నాడు అని చెప్పి చాలా సంతోషంగా అయితే ఆ చీరని తీసుకుంటూ ఉంటుంది. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషంగా వాళ్ళిద్దరి వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో ఆ చీరని శారద తీసుకొని నా కొడుకు మొట్టమొదటిసారిగా నాకు ఈ చీర ఇచ్చాడు అని చెప్పేసి అయితే ఆ చీరని చూసి చాలా మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న పార్థు ఆ చీరని ఇచ్చేసి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.